జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకున్నా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుండా ఉంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నాకు అది నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి. ఇవి రెండూ జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే, నేను వ్యవసాయదారుని. ఈరోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరు ఉంటాడు. పాలేరు ఎడ్ల బండి తోలుతాడు, బండిలో ఎరువులు తోలుతాడు, అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు, అదే బండిలో అదే ఎద్దులతో దుక్క దున్నిస్తాడు, అదే దాంతో హార్వెస్టింగ్ చేస్తారు. కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క 15 సంవత్సరాలుగా అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశా జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడిని ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను, పాలేరులాగా పనిచేసినటువంటి నేను, ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు. ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పందికొక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పందికొక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది అడిగారు, ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని. బీజేపీలో చేరతారా, జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్తారా అన్నటువంటిది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్తు ఏందనేటటువంటిది నేనే చెప్తాను అని నేను మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా.
ఇక మొన్న సాయి జర్నలిస్ట్ ఒకటి చెప్తా ఉన్నారు, సాయి జర్నలిస్ట్ సాయి, నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని నేను ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి, దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులందరికీ, మీరు అనవసరంగా ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవద్దు. ఏదైనా ఉంటే నన్ను అడిగితే నేను నేరుగా చెప్తాను. చాలామంది మీడియా మిత్రులందరికీ నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, నేను తప్పకుండా చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మీరు 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని. అవును, మిథున్ రెడ్డి అడగడం జరిగింది. ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఇంకొక ప్రశ్న కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు, శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమనని. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి, అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అది 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే, అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా నేను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పు అనంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అక్యూజ్డ్గా చేసినాడు అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసినాడు.
సుప్రీం కోర్టులో దిస్ మ్యాన్ ఇస్ ఆల్సో ఫైల్డ్ ద కేస్. ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గాన ఇచ్చిందంటే ఈయనను కూడా వాసుదేవ్ రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది.